ఒక శాపం. ఆలోచించండి. ఒకే ఒక్క శాపం ఒక మహాయోధుడినే కూల్చేసింది. ఒక స్త్రీ ప్రతీకారం ఏకంగా ఒక మహాయుద్ధం గతినే మార్చేసింది. మహాభారతంలో ఎన్నో కథలున్నాయి, కాని అంబ కథలా మనసును తొలిచేసే గాథ మరొకటి ఉండదేమో. ఈరోజు ఆ ప్రతీకార జ్వాలలోని ప్రతి మలుపును మనం పరిశీలిద్దాం. భీష్ముని వినాశనం కోసం అంతే. ఆ ఒక్క మాట చాలు. అసలు ఆ మాటల వెనుక ఎంత వేదన, ఎంత పగ ఉండి ఉంటుంది. ఒక రాకుమారి నోటినుంచి వచ్చిన ఆ శాపం మొత్తం కురువంశం భవిష్యత్తునే ఎలా శాసించిందో అదే ఈరోజు మనం చూడబోతున్నాం. మరి ఆ శాపం ఎవరిమీదో తెలుసా? ఇంకెవరిమీద, సాక్షాత్తు కురువంశ పితామహుడు, అసలు ఏ యోధుడూ కూడా ఎదిరించలేని ఆ భీష్ముడిమీద. ఇంతకీ అంతటి గొప్ప వ్యక్తి ఒక శాపానికి ఎందుకు గురయ్యాడు? ఆ సమాధానం ఆయన తీసుకున్న ఒక భీషణ ప్రతిజ్ఞలోనే దాగి ఉంది. తన తండ్రి సంతోషం కోసం భీష్ముడు తన జీవితాన్నే త్యాగం చేసేశాడు. రాజ్యం వద్దు, సుఖాలు వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఈ సింహాసనానికి సేవకుడుగా ఉంటానని మాట ఇచ్చాడు. అసలు చరిత్రలో ఇంత పెద్ద త్యాగం మరొకటుంటుందా? కాని ఇక్కడే ఉంది విధి విచిత్రం. ఏ ప్రతిజ్ఞ అయితే ఆయనకు భీష్ముడు అని పేరు తెచ్చిపెట్టిందో అదే ప్రతిజ్ఞ ఆయన పతనానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడనుంచే అస్సలు కథ మొదలవుతుంది. సింహాసనాన్ని కాపాడతానని మాటిచ్చిన భీష్ముడు ఇప్పుడు వంశాన్ని నిలబెట్టే బాధ్యతను కూడా నెత్తినేసుకున్నాడు. తన తమ్ముడు విచిత్రవీర్యుడి కోసం పెళ్లికూతులను వెతుక్కుంటూ కాశీరాజ్యానికి బయల్దేరాడు. కాని పాపం ఆయనకు తెలీదు, ఈ ప్రయాణమే ఒక పెద్ద విషాదానికి నాంది పలుకుతుందని. అక్కడ కాశీరాజ్యంలో 3 రాకుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక. వాళ్లు తమ స్వయంవరం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో వచ్చాడు భీష్ముడు. అక్కడున్న రాజులందర్నీ తన పరాక్రమంతో ఓడించి ఆ 3 రాకుమార్తెలను హస్తినాపురం కోసం గెలుచుకుని తీసుకెళ్లాడు. బహుశా కాలంలో క్షత్రియ ధర్మం ప్రకారం ఇది వీరత్వమే కావచ్చు, కాని తెలియకుండానే చేసిన ఈ పని ఒకరి జీవితాన్ని సర్వనాశనం చేయబోతోంది. సరే, అంబిక, అంబాలిక విచిత్రవీర్యుడిని పెళ్లి చేసుకున్నారు. కథ సుఖాంతం అనుకుంటే పొరపాటే. వాళ్ల అక్క అంబ, ఆమె కథ ఇక్కడే ఒక విషాదకరమైన మలుపు తీసుకుంది. భీష్ముడి ఒక్క చర్యతో ఆమె జీవితం తలకిందలైపోయింది. ఎటూ కాకుండా దిక్కులేని రాకుమారిగా మిగిలిపోయింది. హస్తినాపురంలో పెళ్లి పనులు జరుగుతున్నాయి. అప్పుడు అంబ ధైర్యం చేసి భీష్ముడు ముందుకొచ్చింది. నేను అప్పటికే శాల్వరాజుని నా భర్తగా అనుకున్నాను అని చెప్పింది. ధర్మాన్ని పాటించే భీష్ముడు ఆమె మాటను గౌరవించాడు. సరేనని చెప్పి ఆమెను ఎంతో మర్యాదగా శాల్వుడి దగ్గరికి పంపించాడు. భీష్ముడు అనుకున్నాడు, నేను సరియైన పని చేశాను అని. కాని అతనికి తెలియదు, ఇదే అంబ విషాదంలో మొదటి అంకమని. ఎన్నో ఆశలతో వెళ్ళింది అంబ తన ప్రియుడి దగ్గరికి. కాని అక్కడ ఆమెకు ఎదురయింది ఘోరమైన అవమానం. భీష్ముడు నిన్ను యుద్ధంలో గెలిచాడు, ఓడిపోయిన వాణ్ణి నేను నిన్నెలా పెళ్లి చేసుకోగలను అని మొహం మీదే చెప్పేశాడు శాల్వుడు. అతని అహంకారం ఆమె ప్రేమను కాళ్లకింద తొక్కిపడేసింది. అంతవరకు రాకుమారిగా ఉన్న అంబ ఒక్క క్షణంలో ఎక్కడికీ కాకుండా పోయింది. శాల్వుడు కాదన్నాడని కుంగిపోయినా ఏదో చిన్న ఆశతో మళ్లీ హస్తినాపురానికి తిరిగొచ్చింది అంబ. కాని ఇక్కడ కూడా అదే పరిస్థితి. నీ మనస్సులో ఇంకొకరున్నప్పుడు నిన్ను నా భార్యగా ఎలా స్వీకరించును అని విచిత్రవీర్యుడు కూడా తిరస్కరించాడు. ఇప్పుడామె పరిస్థితి ఏంటి? ఎటులెళ్ళాలి? ఇక ఆమెకు మిగిలిన ఆశ ఒక్కడే, భీష్ముడు. నా ఈ దుస్థితికి కారణం నువ్వే, కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని నిలదీసింది. చూడండి, ఒకవైపు ఒక స్త్రీ జీవితం, మరోవైపు తను తీసుకున్న ప్రతిజ్ఞ. భీష్ముడు ఎంత ధర్మసంకటంలో పడివుంటాడు. కాని చివరికి తన ప్రతిజ్ఞకే కట్టుబడ్డాడు. నా వ్రతాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరలేను అని చెప్పి అంబకున్న ఆ చివరి ఆశను కూడా లేకుండా చేశాడు. శాల్వుడు కాదన్నాడు, విచిత్రవీరుడు వద్దన్నాడు. కాని అంబ దృష్టిలో వీళ్ళెవ్వరూ కారణం కాదు. తన జీవితాన్ని నాశనం చేసింది ఒక్కడే, భీష్ముడు. అతడు తనను అపహరించడం, అతని మొండి ప్రతిజ్ఞ, ఇవే తనని ఇలా దిక్కులేనిదాన్ని చేశాయని ఆమె నమ్మింది. ఆ క్షణం నుంచి ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి. ఆమెలోని దుఃఖం క్రోధంగా మారింది. ఆమె ప్రేమ ప్రతీకారంగా మారింది. ఇక ఆమె జీవితానికి ఒకే ఒక్క లక్ష్యం, భీష్ముడి వినాశనం. ప్రతీకారంతో రగిలిపోతున్న అంబ న్యాయం కోసం ఎందరో రాజుల దగ్గరికి వెళ్ళింది. కాని భీష్ముడి పేరు వినగానే అందరూ భయపడి వెనక్కి తగ్గారు.
ఆయన్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడర్థమైంది ఆమెకు, మనుషుల వల్ల తన పగ తీరదని. ఇక తనకున్న ఆఖరి దారి దేవుళ్లే. కఠినమైన తపస్సు మొదలుపెట్టింది. ఎందరో మహర్షులు వచ్చి నచ్చజెప్పాలని చూశారు, అమ్మా ఈ పగ వదిలేయని. కాని ఆమె వినలేదు. ఆమె సంకల్పం అంత బలంగా ఉంది. తన ఈ దుస్థితికి ప్రతీకారం తీర్చుకోవాలి, భీష్ముడిని సంహరించాలి, దానికోసం తాను పురుషుడిగా పుట్టాలి. ఇదే ఆమె ఏకైక కోరిక. సంవత్సరాలు గడిచాయి. ఆమె కఠోర తపస్సుకు ఆ పరమశివుడే కదిలివచ్చాడు. ప్రత్యక్షమై, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వే నీ మరుజన్మలో భీష్ముని మరణానికి కారణమవుతావు అని వరం ప్రసాదించాడు. చూశారా, ఒక స్త్రీ ప్రతీకారం ఇప్పుడు దైల సంకల్పంగా మారింది. ఇక దేవుడి మాటే వరంగా దొరికింది. ఇంకేముంది, అంబ తన ప్రతీకారాన్ని మొదలుపెట్టడానికి ఆ చివరి అత్యంత నాటకీయమైన అడుగు వేసింది. ఈ జీవితాన్ని ముగించి తన పగ తీర్చుకునే కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. యమునా నదీ ఒడ్డున అంబ తన చేతులతోనే తన చితిని పేర్చుకుంది. నిలబడి గట్టిగా భీష్ముని వినాశనం కోసం అని ప్రతిధ్వనించేలా అరుస్తూ ఆ మంటల్లోకి దూకింది. తన పగను, తన ద్వేషాన్ని తనతో పాటే మరుజన్మకు తీసుకువెళ్తూ ఆ భౌతిక దేహాన్ని వదిలేసింది. శివుని వరం వృధా పోలేదు. పాంచాల రాజ్యంలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మించింది. ఆ రూపంలో ఉన్నది అంబ ఆత్మే. తన పాత జన్మ జ్ఞాపకాలతో, భీష్ముడిమీద అంతులేని ద్వేషంతో కురుక్షేత్ర యుద్ధభూమిలో తన శత్రువును ఎదుర్కొనే రోజుకోసం శిఖండి పెరగసాగాడు. ఒకరి ప్రతిజ్ఞ, ఇంకొకరి ప్రతీకారం. ఒకరు పాటించిన ధర్మం మరొకరి జీవితంలో అన్యాయంగా మారింది. అంబ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. నిజంగా ఒక వ్యక్తి పగ, ఒక వ్యక్తి సంకల్పం, ఒక మహాసామ్రాజ్య భవిష్యత్తును, ఒక మహాయుద్ధ గమనాన్ని మార్చగలదా? అంటే మన తలరాత రాసేది విధి మాత్రమే కాదా, మన సంకల్పాలు కూడానా? దీని గురించి మీరేమనుకుంటున్నారు?